వివిధ కులాల ప్రజలు జీవన విధానం అనే దాని మీద చర్చ పెట్టినటువంటి చర్చకు తావుదీసినటువంటి మేధావులకు మరియు ఈ ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి సహచర ఉద్యమ నాయకులకు సభా అధ్యక్షత వహిస్తున్న యాదగిరి మిత్రునికి అలాగే జమలన్న గారికి వివిధ ప్రతినిధులందరికీ కూడా నేను యాదవకుల పోరాట సమితి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా నేటి సమైక్య రాష్ట్రంలో యాదవుల పరిస్థితి ఉందనేది వాస్తవం. 22% ఉన్నటువంటి గొల్ల కుర్మలు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, సమాజానికి ఎంతో మేలు చేసినారని చెప్పేసి చెప్పక తప్పదు. అంటే మిగకులాలు చేయలేదని చెప్పి నేను అనట్లేదు. నా క్యాస్ట్ ఏం చేసింది అనేది ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నాను. సమాజానికి మంచి పౌష్టికాహారం దానికి సంబంధించి పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, మంచి పంటలు పండించడానికి ఎరువు, చలి వస్తే ప్రజల్ని రక్షించడానికి గొంగళ్ళు, ఇలా జాతికి ఎంతో మేలైన సేవ చేసినటువంటి జాతి ఇవాళ వెనుకబడిపోయిందని చెప్పేసి చెప్పక తప్పదు. ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినటువంటి ఈ యాదవులే ఇవాళ దేహే అని అనుకునే స్థితిలో ఉన్నారనేది స్పష్టం. గొర్రెలు కాసుకుంటూ, మేకలు కాసుకుంటూ, బర్రెలు కాసుకుంటూ, ఆవులు కాసుకుంటూ నికార్సైన నిజాయితీ కుటుంబం ఇవాళ బజార్న పడింది అనేది వాస్తవం. ఒకప్పుడు నైజాం పరిపాలనలో కాస్త కూస్తో గ్రామీణ ప్రాంతాల్లో బంజరు భూములు ఉండేవి. చెరువులు, కుంటలు, బోర్లు, గుట్టలు, వాళ్ళ వృత్తికి జీవనాధారంగా ఆ భూములు ఉపయోగపడేటి, ఆ గుట్టలు ఉపయోగపడేటి, ఆ చెట్లు ఉపయోగపడేటి, ఆ అడవులు ఉపయోగపడేటి. గొర్రెల మేకలు మేపడం మూలంగా చిట్టడవి కాస్త అభయారణ్యంగా తయారయ్యేది. అడవిని కూడా పెంచి పోషించినటువంటి ఘనత యాదవులది. 6 నెలలు ఇంట్లో ఉండి 6 నెలలు సంచార జీవిలో గడిపినటువంటి చరిత్ర కూడా యాదవులది. నిజాయితీకుల కుటుంబం కూడా యాదవులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నా. కానీ ఇవాళ విద్యారంగంలో, వ్యవసాయ రంగంలో, ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో వెనుకబడిపోయినారు అనేది వాస్తవం. వెనుకబడి పోవడమే కాదు, వెనుకబడ్డారు అనేది స్పష్టం. ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా సీమాంధ్ర వలస పాలకులు, ఆగ్రకుల పెత్తందారులు, చిన్న చిన్న కులాలు, మెజార్టీ ఉన్నటువంటి కులాలను అణచబడేసి, అణగదొక్కేసి వాళ్ళ జీవితాలని, వాళ్ళ యొక్క త్యాగాల్ని వాళ్ళ పెట్టుబడికి మార్చుకున్నారు తప్ప వాళ్ళ బతుకులను పట్టించుకోలేదండి అనేది వాస్తవం. ఇవాళ నిజంగా మా కులవృత్తి మా చేతులు లేకుండా పోయింది, మా బతుకు మాకు కాకుండా పోయింది. కనీసం గొర్రెలు మేపుకునేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఆ బంజరు భూములు కాస్త కబ్జా చేయబడ్డాయి, గుట్టలు కాస్త దొరల పెట్టుబడిదారు వర్గాల చేతులకు వెళ్ళిపోయినాయి. ఇవాళ క్వారీలుగా తయారై ఆ క్వారీలు కూడా నిజంగా ఈ ఒడ్డెరన్నకో, గొల్లోనికో, గౌలోనికో ఇలా ఎవరికి కూడా దక్కకుండా పోయినాయి అనేది వాస్తవం. ఆ గుట్టలు, బోర్లు కూడా వాళ్ళ సహజ వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగపడ్డాయి, ఆయా పెట్టుబడిదారు వర్గానికి ఉపయోగపడ్డాయి అనేది ఇది స్పష్టం. ఇది మీరంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఈ జాతి 1975 వరకు కూడా అప్పటి ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం సెమినియం మ్యాడిక్ ట్రైబ్ అని చెప్పేసి, అంటే ఈక్వల్ ఎస్టీ జాబితా కింద పెట్టినటువంటి గవర్నమెంట్ 1972లో ఆ జాబితా నుండి తొలగించేసి BCD 33లో వేసేసింది. దాని మూలంగా కనీసం విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా
కనీసం పిల్లగాన్ని ఏదైనా రెసిడెన్స్లో చేర్పించుకుందామంటే కూడా కనీసం రిజర్వేషన్ లేకుండా తీసివేయబడినరు, అనగదొక్కబడినరు, కనీసం వాళ్ళకి హక్కుల్ని కాలాలు రాసినారు అనేది వాస్తవం. వాళ్ళకు కనీసం విద్యారంగానికి ఎనలేని దోపిడీ చేసినారు, అణచివేయబడ్డారు అనేది వాస్తవం. ఇలా అంతకంటే సమాజంలో నిజంగా చదువుకున్న వాడికంటే సైంటిస్ట్ ఎవరంటే గొల్లోడని చెప్పుకోవచ్చు. గొర్రె నుండి ఉండి తీసి గొంగళ్ళు, మఫ్లర్స్ లాంటి బ్లాంకెట్స్ లాంటి తయారు చేసినటువంటి ఘనత, గొర్రె నుండి వివిధ రకాలుగా, ఆవుల నుండి వివిధ రకాలుగా పౌష్టికారాన్ని తీసినటువంటి ఘనత కూడా యాదవ్స్ అని చెప్పేసి చెప్తున్నాను. అలాంటి జాతి ఇవాళ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. మేము ఏ ప్రభుత్వం వచ్చినా అయ్యా మా పరిస్థితికి ఇది అని చెప్పి ఈవెన్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు చెప్పి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు, రాష్ట్రాలు ప్రతి అంశంలో కూడా మేము చేసి యాత్రకు వచ్చి మొన్నటి వచ్చినటువంటి బీసీ కమిషన్ చైర్మన్ కూడా ఉపస్వామి ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా చెప్పితే అన్న ఏందన్నా మీరు ప్రతి డిమాండ్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారంటే, ఏమైనా డిమాండ్ చేయకపోతే 65 సంవత్సరాల కాలంలో మీ ఓట్లు ఇచ్చి గెలిపించినాం, కానీ మేము అడుక్కుని వినతి పత్రాలు ఇచ్చి మాకు యాస్టకు వస్తుంది, కానీ మాకు గోడు వినిపించుకున్న దాఖలు లేవు. మరి మేము డిమాండ్ చేయకపోతే ఏం చేయమంటామనంటే, అన్న మీతో రాజకీయాలు మాట్లాడేది రాలేదన్న సమస్య కూడా చెప్పానంటే, మేము కమిషన్లకు ముఖ్యమంత్రులకు ఇచ్చి యాస్టకు వచ్చిందన్న, చివరిసారిగా మీరైనా ఇది బీసీ కమిషన్గా మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా హక్కుల్ని మాకు కాపాడే విధంగా, మాకు రావాల్సిన రైట్స్ని మాకు ఇచ్చే విధంగా మీరు సహకరించండి అన్న అంటే ఆయన స్పందించిన దాఖలు లేవు. ఆ రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే, ఓ గౌడన్నకో, ఓ యాదవన్నకో, ఓ మంగళన్నకో, ఓ ఇతరతర కొన్ని కులాలకే సీట్లు ఇచ్చి ఇగో మీ జాతికి ఒక ప్రతినిధిని ఇచ్చినాం, మీరు మొత్తం కూడా మా పార్టీలకు ఓట్లేయండి, మీరంతా కూడా మాకు పేటెంట్ హక్కు అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఒకరికిద్దరికి మినహా అసలు జాతికి పట్టించుకున్నటువంటి దాఖలు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంతేకాదు తెలంగాణలో ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాం మీకు. నక్సలిజం స్టార్ట్ అయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దొరలు ఉండేవాళ్ళు, పటేళ్ళు ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి 20-30 ఎకరాల భూమి ఉండేది. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తన్ని తరిమేసిన తర్వాత వాళ్ళకున్న ఆర్థిక వనరులను పట్టుకొని పట్టణాలకు ప్రయాణమై అక్కడ ఉన్నటువంటి సిటీలో బిజినెస్లు స్టార్ట్ చేశారు, విలువైన భూములు కొనుగోలు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ భూములే ఇవాళ వాళ్ళకి పెట్టుబడికి ఉపయోగపడ్డాయి. అదే పెట్టుబడి ఇలా ఉపయోగించుకొని వాళ్ళు రాజకీయాల్లో చేరి అదే సిటీలు ఉండి అదే రాజకీయ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు పదవులు తీసుకొని మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలపైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అదే దొరల గడియలను, అదే భూముల్ని, జెండాలు పట్టినటువంటి భూములు కూడా ఇవాళ మొత్తంగా ప్లాట్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు. ఆ భూములు కూడా ఇప్పటి వరకు ప్రజలకు చెందలేదని చెప్పేసి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన నక్సలైట్లు ఎల్లగొట్టినటువంటి దొరలు ఇవాళ రాజకీయ పార్టీల్లో చేరి మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పైన, వాళ్ళ హక్కుల పైన ఆ రాజకీయ పార్టీలు చేరి వాళ్ళను తీసుకు తింటున్నారు అనేది వాస్తవం. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణ సాధిస్తే ఆ తెలంగాణ వచ్చుడేమో కానీ వచ్చే తెలంగాణలో మన వాటా ఏంటని నిలదీయాల్సిన అవసరం ఉంది. మన పాత్ర దొడ్డికుమరయ్య, మన చాకలైలమ్మ, మన సర్వయ్య పాపన్న లాంటి వీరులను స్ఫూర్తిగా తీసుకొని మనం ఉద్యమిస్తే తప్ప తెలంగాణ రాదు. దొరల చేతులు పెడితే రానే రాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. మిత్రుడు రవీందర్ యాదవ్కి కృతజ్ఞతలు. చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. చివరగా ఇవాళ రాజకీయాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ రాజకీయాలు, ఇంకా అది అన్ని పార్టీల్లో అదే ఉంది. సరే, తెలంగాణ పార్టీ కొంత విలమ ఆధిపత్య పార్టీగా ముద్రపడింది కాబట్టి అన్ని పార్టీల ద్వారా అట్లే వచ్చారు. సరే, తెలంగాణ పేరు మీద ఇంకెక్కువ తొందరగా మనం గ్రామాలకు వెళ్ళొచ్చు కాబట్టి కొత్త రూపంలో వచ్చారు. సరే, దాని మీద మొత్తం మాఫీ అయిపోయింది అనమాట. తెలంగాణ చెప్పంగానే అన్ని మాఫీగా. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సామాజిక న్యాయం మాట్లాడుతున్నారంటే వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, కులాల గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు తెలంగాణ వ్యతిరేకులు అనే ముద్ర వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది తెలంగాణ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే బహిరంగంగా అది జరుగుతున్నది. అది అంటే నిజానికి ఒక మళ్ళా అగ్రకుల దాడి, ఇంకొక ప్రాంతీయ ఉద్యమం పేరుతో, ప్రాంతీయ వాదం పేరుతో మళ్ళీ
సామాజిక న్యాయాన్ని అణచివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా ఆ చైతన్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే మనం వృత్తుల రక్షణ ఎట్లయితే అంటున్నామో, ఇవాళ న్యాయం ఎట్లయితే మాట్లాడుతున్నామో, ప్రాంతీయ ఉద్యమం ఏదైతే మాట్లాడుతున్నామో చాలా స్పష్టత కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో మేము పార్టీలలో కూడా అదే జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ, తెలుగుదేశంలో కానీ అదే జరుగుతుంది. కాబట్టి ప్రాంతీయ ఉద్యమం పేరుతో వచ్చిన పార్టీలో కూడా చాలా గట్టిగా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదో రేపు సీటు పోతుందో నా కులానికి, లేదా ఇంకేదో జరుగుతుందని శశభిషలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా ఉండాలి. మిత్రుడు రవీందర్ యాదవ్ గారు చాలా స్పష్టంగానే చెప్పారు. ఇంకా దూదేకుల సంఘం నుంచి, తెలంగాణ దూదేకుల సంఘం నుంచి మౌలానా గారు మాట్లాడతారు.